హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు మేము చేయబోతున్నాం న్యూస్ పేపర్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఇది వచ్చేసి పూరు, ఇది వచ్చేసి మిడిల్, ఇది వచ్చేసి రిచ్. మొత్తం ఘోరంగా కట్టెలు ఘోరంగా న్యూస్ పేపర్లు అవుతున్నాయి. సో రిచ్ వాళ్ళకి వస్తుంది, పూర్ వాళ్ళకి వస్తుంది, మిడిల్ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి సో ఇప్పుడైతే చూద్దాం మనం తర్వాత. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గిల్ల మంచిగా ఉంది కదా, ఎందుకు గిరి మంచిగా ఉంది, మంచి అలా తక్కువ మంచి అన్నీ కూర్చుంటా. మీరు వేసుకోరి కరిగిపోయింది. ఏం అలవాలి ఆ సిటీలు వేసినాక చూపిస్తావు. సిటీలు వేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటిది? అంతే, 3 చిట్టీలు ఉన్నాయి, రిచ్, పూరు, మిడిల్. వాళ్ళిద్దరు తీసుకున్నా అయితే రిచ్ రావాలి. మీరు మన్మరా మామ కూతురా మిడిల్ వచ్చింది. పూర వచ్చింది, ఐదా ఉన్నది. బాబా ఏంటి అన్నాడు? అది ఎక్కడ ఇల్లు వేసుకున్నా పెడతా. అదేంటి అది? అరే దొరకట నేను చూపెట్టా, అసలే చూపి చూపెట్టా, నేను చూపెట్టా, చూపిస్తా చూపిస్తా. చెప్పుడు నేనే చూపెడతా, నేను చూపెడతా. ఇది గిట్లుంది తీయది మొత్తం మొత్తం ముద్ద కట్టుకొని వచ్చింది. అది పొట్లా కాదు, ఏంటిది? చూపిస్తావురే. వాసన దూరం ఏమన్నా తినేదా? ఏదో మూలలో సంచి లెక్క టైం వేస్ట్. వచ్చింది మంచిగా టైం వేస్ట్. పొరి ఫస్ట్ కూడా నీళ్ళు రాలే, సలవునే ఇల్లునేమో పెట్టిండ్రా, సేవ్ పెట్టిండ్రా, తీసాడు గుర్తు. లొకేషన్ పూర్ బడ్జెట్లా 10 న్యూస్ పేపర్లు, 10 కట్టెలు, ఒక వాటర్ బాటిల్, చెద్దర్లు వచ్చినాయి. ఫుడ్ ఐటమ్స్ 2-3 వచ్చినాయి. ఇలా పిత్తుకతున్నాయి అంతే. మెయిన్ ఏంటంటే బిజ్జి జేబులో ఉంది ఐటమ్, కాకపోతే అది ఏందో తెలియదు కానీ చూపెట్ట. కొన్ని ఐటమ్స్ అయితే మంచిగా ఓకే పర్లేదు, అది ఏదైనా కానీ నాకు అవసరం లేదు. ఇక ఐటమ్ ఆడేచ్చిందిగా మనం చూడు, మనం ఏమొద్దు కవర్ ఇస్తావు వీళ్ళకి. దాని వాసన పెట్టి చూడు, వాసన ప్లాస్టిక్ వాసన వస్తుందిరా. మాకు అట్లే వస్తుంది ప్లాస్టిక్ వాసన. దూరం ఇల్లేసుకోవాలి, జేబు చింపేనా సరే. గుడి చేసినాక ఏమైనా వేసుకో, నాకు వద్దు. నేను ఉడతా కూడా ఉండదు. మంచి కొట్టిస్తా. ఇల్లేసాక మాట గాయస్, ఇల్లేసాక మంచి కొట్టిస్తా అన్నాడు. చెప్తా గాయస్, ఇల్లు వేసినాక మంచి కొట్టిస్తా వీళ్ళకి. అలాగే ఇళ్ళకే అలాగే ఒకటి ఉంటే నాకే మరి కొడుతాను. మాటనే ఉండాలి, ఒకటే షేర్ చేసుకోవాలి అందరం. నాకు రిచ్ బడ్జెట్లా మ్యాటు, పెద్ద వాటర్ క్యాన్, ఒక మంచి వాటర్ జగ్గు, మంచి మంచి ఐటమ్లు అయితే వచ్చినాయి. చూద్దాం మేము ఐటమ్లు వచ్చినాయి. చూపిస్తా గడప పొక్కలు తీసుకుని ఇస్తా అంతే. చూపిరా ఇస్తా మరి అది తీసుకుడు, ఆయన ఆటలో నాకు సంబంధం లేదు. మరి రాది వాటితో నేను ఇది నువ్వు ఉట్టిదే నువ్వు అంతే. ఇక నా పూర్ బడ్జెట్లో అయితే కొన్ని న్యూస్ పేపర్లు వచ్చినాయి, ఒక పరదా, ఒక చెద్దరి, లోపల మంచి ఐటమ్స్. తర్వాత చెప్తా వీటి గురించి. కట్టలు చాలా తక్కువ వచ్చినాయి, అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటా. మిడిలే కదా, అడ్జెట్ వర్షం కొట్టి కొంచెం మంచి పని చేసింది, లేకపోతే గట్టిగా ఉండు. కొంచెం న్యూస్ పేపర్ వచ్చినాయా? నువ్వు చచ్చిపోతావు ఆ న్యూస్ పేపర్లు మలవలేక అత్తియలేక డైరెక్ట్ ఎత్తా. నువ్వు గిట్టు దగ్గరికి గీడ వేసుకుంటావు. ఇల్లు గీడోటి ఇల్లు అయిపోయింది. నోటి దూరం పో. అయ్యో బరబర్ మంచిగా అయిపోయింది. పొక్కలు ఇచ్చారు కానీ ఇంకా
అది గాడిపోతే ఒట్టుకోవిస్తుంది అది. గాడబత్తే తన్ను పడుతుంది ఇది గడ్డ, ఇది భూమిలో ఉంటుంది గడ్డ. ఈ గడ్డ ఇది చింతకాయ. ఈ గడ్డ భూమిలో ఈ గడ్డ ఏం గడ్డ రా నాకు కామెంట్ చేయరు. చింతకాయ రాదు. దేనికి ఉపయోగపడుతుంది ఇది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మీ నెత్తి మీద ఎంటికాయలు మొత్తం రింగులు ఉన్నాయి కాబట్టి చక్కగా కావాలంటే గడ్డని చక్కవద్దు నాకు ఇట్లా కావాలి. పామాయిల్ నూనె లేసి రుద్దుకోవాలి మొత్తం నెత్తికి. నున్నగా అయితే ఏంటిది కాకుంటే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. అయితే అయితే కట్నం పెట్టరు 1,00,000 రూపాయలు. ఈ గడ్డ తీసుకో, దాపెట్టుకో, జేబులో పెట్టుకో. ఇగో మంత్రం వేసాను నీకు చెప్పన పెళ్లి కావాలని చెప్పేసి. అది రోజుకి ఇంత దీనికి ఇంత అన్నంలో కనుక్కోండి. మరుగు మందకి కావచ్చు పారేస్తా. బాబాయ్కి తీసి బాబాయ్ అత్తలేదు తీసి కూడా తీయట్లేదు, నాకు కూడా తీయట్లేదు. తీయరాకపోతే నీకు పెళ్లి రాదు, పెళ్లి కాదు తీయతే ఈ మరి అత్తం మేడుందో కానీ పొట్టు తిట్టుకుంటుంది. ఏం ధరంలో గిద్దమాట మాట్లాడారు మొన్న మన విద్య మంచిగా వేసిండు. యో టేప్ వేసుకుంటున్నా, టేప్ వేసిన తర్వాత నీతో మాట్లాడతా. అందుకే నేను ఇప్పివనా నా టేపు నాకే ఇచ్చి తీరా అని చెప్పిస్తున్నా అడిగి. అమ్మా వీడియో నాకట్ట తీసుకుంటాడు. నీ కట్ట ఎక్కది కింద కొట్టిండ్రు. అందుకనే గాయస్ గడపర వానికే వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అయ్యి గడపర నువ్వేం తీసుకున్నావు గడపరా? అడిగి తీసుకున్నాను. వాడుకో నాకు అద్దు, నాకు ఆడపోతే కొట్టుకోపోతుంది. ఆడపడితే వీళ్ళు ఆడుకుని పోతా కథ. నాది మొత్తం న్యూస్ పేపర్ పెడుతున్నాయి. ఇక వీళ్ళు ఏదైతే ఏది లేదు, ఇంకా పొక్కలు తీసుకుంటూనే ఉన్నారు. పొక్కలు లేకుండా ఏరా టెక్నిక్ వాడాలి. అయిపోయా ఇగో అయిపోయా, ఇల్లు అయిపోయా. మాకు మీ అయిపోయింది. గాడి వచ్చినా ఏదో ఏది వచ్చినా ఏదో. మాకు నీ ఇల్లుతో సంబంధం లేదు, మాకు మా ఇల్లు కట్టుకోవాలి. సరే సరే నీది గాడిపచ్చాడు ఒకటేసారి వేసిపోతుంది మొత్తం మాట కింద పడుతుంది. ఎందుకు పోతే ఒకసారి చూద్దాం. ఊరిపోతుందా గాడు పెడితే? మన గ్యారేజ్లో కవర్ అప్పుడు సామాన్ కొట్టుకోవాలి. గిదెంత అవరా కవర్ అనుకుంటాం మరి నేను డైరెక్షన్ ఇల్లు ఇంకా అంతకన్నా అద్మానం. చూద్దాం రోజు గట్టిగా ఉంటుందా. అందుకని పునాదులు గట్టిగా ఉండాలి. పునాది మరి గట్టిగా ఉండేది. అది ఏది బాగుంది పునాది దానికి దానికి పునాది గట్టి ఉంది. కడితే లావదు దాన్ని. పునాది బాగా గట్టి ఉంది. ఇది ఇగో ఇట్లాంటి ఇగో కొంచెం అన్నగారికి బేస్ గట్టి ఉంటే ఏం కాదు. ఓ ఉంటుంది నాది ఇది అదే అంటే ఏమో ఎగ్గిదేనా ఇగో ఎందుకు అన్ని అభిషేకం మాటలు మాట్లాడతాడు వీడు కూరగాడు. నా టేప్ పని చేస్తలే అంటే టేప్ ఇచ్చిన ఏదో పాపం అని. నాది నా గుడిసె కూడా అంటుండు. నేను గుడిసారా నేను గుడిసేనారా ఇల్లు కట్టుకుంటుండ్రా గుడిసాడే కదా ఊరు వెళ్ళిపోయమంటావా? నాకు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక. ఏడరు అయిపోయి సైడ్కో కట్ట పెడితే అయిపోయినట్టే రా బాబు. పూర్లకు రిచ్చారా? అరే నువ్వు డిజైన్ గా రెడీ అయ్యలేరా? ఏందిరా అది? అది రిచ్చాట మన కంకులలో అవుతారు రోడ్ల పండి. మరి ఇది అంత స్లైడర్ అది. లిటరలీ చెప్పాలంటే గాయస్ నేను ఇట్లా వేయాలని అనుకోలేను, కానీ నా దగ్గర ఉన్న కట్టెల్ని చూసి నేను ఇలా వేసాను. తేడా నాకు ఉన్న కట్టెలు సరిపోవు. స్లైడర్ దారమంటావు అన్న దానికి దారా ఉండదు గుడిసె స్లైడర్ స్లైడర్ మెట్లెక్కుతున్నా వద్దు ఒక్కడే జెండా చేపలు పట్టేది ఒకటి చూడు, చేపలు పట్టేది. ఇక్కడ న్యూస్ పేపర్ చూడితే అంటారా తోపెళ్ళనే అంటారా? అదే అదే అచ్చమదే బుట్టి బుట్టి
మంచి తయారు చేసినా కావరు చూపిస్తాను ఇల్లు చూస్తూనే ఉంటాయి కావాడుతూనే ఉంది. మొత్తానికి అయితే కట్టెలు మొత్తం అటాచ్ చేసుకున్నా. దీనికి మొత్తం న్యూస్ పేపర్ తోటి ఇల్లు అయితే ఇది బేస్ అది ఇల్లు అది స్లైడర్ చెట్టు మొత్తం న్యూస్ పేపర్ సెట్ వేసుకుంటే ఇక న్యూస్ పేపర్ అంటే మంచిగా రెడీ అయినాయి పెద్ద పెద్ద షీట్ల పేపర్ లెక్క ఎత్తున్నాయి. అయిపోయింది మొత్తం అయిపోయింది. ఒక పేపర్ అయితే అయిపోతుంది గడికు ఇలా కట్టెలు కావచ్చు కావాలి పేపర్ స్లైడర్ మళ్ళీ అది పోతుంది ఉట్టినే ఉంది బేస్ కింద. ఇదేం గిట్లున్నది అంతే అది నువ్వు గాడ ఊసలేవు ఈడ ఊసుంటావు అంతే. నేనేమనుకున్నా అంటే తయారు చేసినప్పుడు జాంబేని ఊహించుకున్నా ఒకసారి. ఊహించుకోగానే ఏమైందంటే మొత్తం వాళ్ళకినే జాంబే ఊహించుకున్నాం మరి మధ్య మళ్ళా వాడైతే కొంచెం మొత్తం అని వాడైతే కొంచెం మోడల్ ఉంటాడు ఇక వాళ్ళకనే ఉంది ఇట్లా ఉంది అందుకని అట్లా సైడ్ చేసిన. వాడికి ఆడిపోతా కానీ ఇట్లా ఊతాడు ఇట్లా ఉట్టేనే కాకపోతే కింద పడాడు. సో ఫైనల్గా మీరు చూసినట్టయితే నా పూర్ బడ్జెట్లో నా ఇల్లు అయితే రెడీ అయింది. నా ఇల్లు ఎంతైతే రెడీ చేద్దాం అనుకున్నానో దానికి మంచిగా అయింది. ఇగో గిల్లది ఇగో ఇది రిచ్ అంటే ఇది నాడకనే వేసింది వీడియో రిచ్ అయింది. 3 ఎన్ని కట్టెలు ఉన్నాయో కట్టెలు కాదు చూడ ఒకసారి చూడ ఎట్లున్నది అడకైనట్టు గిట్ల 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 కొమ్ములక్క వినాయో కదా అట్టే ఉంటది కొమ్ము ఉండాలి రిచ్ ఉన్నప్పుడు ఇట్లా ఉండాలి మంచిగా ఎట్లున్నది లాడుకోవచ్చు ఇట్లా ఇట్లా లాడుకోవచ్చు ఇట్లా పెట్టచ్చు మళ్ళీ ఏమో ఇది ఏంది కదా నాలుకేసి చూడు బాబాయ్ ఎందుకు పెద్ద మనిషి చూడు ఏంది ఘోరం కొట్టిండ్రా నాయన చేయి నాకు ఇది నాలుకేసి గిది సేమ్ లేదా ఇదే మంచిది అదే మరి రిచ్ అది ఇదే మంచిది కదా చూడు సైడ్ రెక్కలు వచ్చినాయి మంచిగా ఇట్లా రెక్కలు జాగేది బరాబర్ అడిగిపోయింది ఇట్లా మధ్యలో ఏంటి మరి మధ్యలో నాకు డోర్ కుతుంది చూపిస్తావు ట్రాక్టర్ మీద అది ఉంటుంది చూడు దగ్గరికి టాప్ అవార్డు వెలుగు తీస్తారు ఇప్పుడు డోరు అసలే డోరు డోర్ అంటే దాని వాడన్నా వేసిండ్రా డోరు డోర్ తల పెడితే డోర్ పెట్టుకుంటా కూర్చొని చూపిలేగా కూర్చొని చూపిస్తావు ఇదే బడ్జెట్ చేపలు అయితే మస్తున్నది నీ ఎక్కడ నాది కానీ ఇప్పుడు డోర్ డిస్టర్బ్ చేస్తుంది అటు పెట్టుకోవాలి ఇదందాక ఇల్లు కట్టి కట్టి దూపవుతుంది అది ఇది అవుతుంది అందుకే వీళ్ళు ఏమైనా ఉన్నాయి ఏం లేవు ఇలా నా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయంటే చేప పెద్దగా లేదు అందుకే గుడ్డ ఉన్నది ఇక ఇగో కొరియన్ నూడిల్స్ శంషి ఇగో గింతే ఉన్నది శంషి అంతా ఇగో సమర ఉన్నది ఒక బావని కొరియన్ నూడిల్స్ ఇక కుర్కురే ఈ కేకు ఒక బూస్ట్ ఎందుకు ఇప్పుడు తెల్లారినాక తాగాలి ఇక దీన్ని లేకపోతే ఇప్పుడే తాగుతాయి ఇక టెంట్ ఉన్నాయి గ్యాస్ పొయ్యి గ్యాస్ క్యాను అంతే నాకు కూడా వచ్చాయి గ్యాస్ పొయ్యి గ్యాస్ క్యాను ఇవేమన్నా పూర్ బడ్జెట్ ఉంటుందా పూర్కే పూర్ ఉండదు ఇదిగో అప్పుడు ఎప్పుడే కదా నాకు వచ్చిన ఐటమ్స్ అని ఏదో నొక్కేశ్వరిలోకి వెళ్ళి గంటే బరాబరని పోయింది ఒకటి 6 ఉండాలి 5 ఉన్నాయి నాదనే బిస్కెట్ లేదు ఇంకా అయితే అది కాదు 6 ఐటమ్స్ ఉండే అప్పుడు నేను చూసినప్పుడు 5 ఉన్నాయి ఇలా 5 అంటే వాళ్ళు తీసుకున్నావు గంటే బరాబరే ఉంటాయి నారకింద కత్తున్నావు తీసుకో ఏమైనా ఉంటే తీసుకో నారకింద ఐటమ్లు ఏంది నార లేకపోతే ఏమైనా ఇస్తావా ఒకటి ఇస్తావా నాకు 6 ఉండే నాగర లేకపోతే నేను చూపిస్తావు వాదారు ఉంటే వాడు చూపిస్తున్నాడు చూడు నాలుగు చూపించడా చూపెడతా అన్ని నీకే చూపెడతాను ఇంకా వాళ్ళకి ఏంది నాళ్ళకే ఒకటి వేయింది ఇంకా నాళ్ళకే ఒకటి వేసిండ్రా మెల్లగా ఏది 100లకే వేయిందట నాటే బిస్కెట్ ప్యాకెట్ లేదు నాట బిస్కెట్ ప్యాకెట్
ఏదో ఒకటి కలర్. నాదే బిస్కెట్ ప్యాకెట్ పోయింది. నేను ఎన్ని గంటలకి ఏం నొక్కుతా చూసుకో. బిస్కెట్ ప్యాకెట్ నాది. నాకే రాలే బిస్కెట్ ప్యాకెట్. నువ్వు నాది ఇటుక బిస్కెట్ ప్యాకెట్ చూడు నాదే నాకు 7 ఐటమ్ రావాలి. 5 ఉన్నాయి అంతే. మరి ఇంకా 2 ఏమైనట్టు వాడిన బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకోండు. నా జిమ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ లేదు. 6 బిస్కెట్ ప్యాకెట్ అందరి దగ్గర ఉంటే నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ లేదు. నీ జోబులో తీరేది ఫస్ట్. నీ జోబులో కాదు కాదురా నాయన, చూసుకోవాలి. వేరే కవర్ పాతది. అయిపోయినాక ఇల్లు కట్టినాక ఇస్తా అంటే కొంచెం పోయినాక నా దాంట్లో బిస్కెట్ ప్యాకెట్ నా బిస్కెట్ ప్యాకెట్ లేదనుకుంటా. కోన్ ఐస్ క్రీమ్ అది. కోన్ ఐస్ క్రీమ్ కాదు మరి ఏంటి అది, గట్టి ఒత్తిడి వలుగుతలేదు. అది కోన్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పటికి ఎప్పుడు పచ్చలు కావాలి. గట్టిది ఐరన్ది. నువ్వేది ఇక నేను బూస్ట్ అవుతాను ఇప్పుడు. నాలుగే బిస్కెట్ ప్యాకెట్ పోయింది. నా దగ్గర ఒక ఐటమ్ అయితే బిస్కెట్ ప్యాకెట్ నేను ఎత్తుకుపోయినాట. ఎత్తుకుపోయి ఎడబెట్టినావు నువ్వు. నేను ఇప్పుడైతే నాకు వచ్చిన ఐటమ్స్ అయితే చెప్తా. ఇదేందో కోల్డ్ కాఫీ అట, బింగో బింగో, ఇది చాకోబారా. ఇది చాకోబార్. ఒకటి బిస్కెట్ ప్యాకెట్ అయితే వచ్చింది. హ్యాపీ. ఇక నైట్ డిన్నర్కి మ్యాగీ. ఇక ఇంతే గాయస్ నాకు వచ్చిన ఐటమ్స్ అయితే. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంది. ఇక్కడ వేసినది నేను ఎప్పుడో గ్యాప్లో. దానికైతే వాళ్ళకి తాను చేయొచ్చు. మనకి గనియానం వచ్చినాయి. చేస్తాను అందరికి. మీకు ఒకవేళ తక్కువ అయితే పోతుంది నీళ్ళు, టెన్షన్ పడకూడదు. నాకు రిచ్ బడ్జెట్లో నాకేమేమి ఐటమ్ నచ్చినాయంటే, అల్ల ఒకటి స్కామ్ అయింది. ఇక బాదం మిల్క్ ఒకటి వచ్చింది. ఇది గోల్డ్ ఐస్ క్రీమ్ అని ఒకటి వచ్చింది. ఇదేంటిది రెడీ టు ఈట్ నీడిల్స్ వచ్చింది. నూడిల్స్, ఈ నీడిల్స్ కాదు. ఇది ఒకటి కేక్ అయితే ఒకటి వచ్చింది. ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చింది. ఒకటి లేస్ అయితే వచ్చింది. కానీ నా దాంట్లో జిమ్ జామ్ బిస్కెట్ ప్యాకెట్ ఉండే. నేను తెచ్చినా నాకు ఖచ్చితంగా గుర్తున్నది. మరి బాబాయ్ దాని బాబాయ్ నీ దాంట్లో ఏం మిస్ అయింది చెప్పి నేను చెప్తాను. బిస్కెట్ ప్యాకెట్ అవునంటే కుర్కురే ఉందా? ఒక తీసుకుపోయారు. ఒక తీసుకునేటప్పుడు నేను చూసినా బ్లూ కలర్ బిస్కెట్ ప్యాకెట్ నీది. బ్లూ కలర్ బిస్కెట్ ప్యాకెట్. బ్లూ కలర్ బిస్కెట్ ప్యాకెట్ జిమ్ జామ్ నాది. నీదేంది? అదే జిమ్ జామ్ నాది బ్లూ కలర్ తీసుకొని వేరు వెళ్ళనే బిస్కెట్ ప్యాకెట్ ఉంది. దాంట్లో 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్ పడతావు నువ్వు. దాంట్లో ఒకటి ఐస్ క్రీమ్ ఉంటుంది. ఏదో ఒకటి ఎక్స్ట్రా తిందాం. ఏమెత్తుకోవాలి ఇలా ఏమైనా దొరుకుతుందని అడుగుతుడు. నా అందుకే ఒకటి వేయింది బిస్కెట్ ప్యాకెట్. వాళ్ళు ఏదైనా చేసుకొని గాయస్. నా దాంట్లో చాకోబార్ అయితే మొత్తం గరిగిపోయింది. ఇప్పుడైతే చాకోబార్ తింటున్నా. అయితే కూల్ పోతుంది బూస్ట్. నేను తాగుతున్నా. నువ్వు బిస్కెట్ తిని ఇలాకెళ్ళి ఫస్ట్ ఇలా బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఫస్ట్ ఇలాకెళ్ళి ఏం చేయాలంటే పుల్ల తీయాలి. పుల్ల ఫస్ట్ ఎత్తిగా బూస్ట్ అవుతామా? బూస్ట్ అవుతామా? అవి కూడా వద్దామా? బాదం అన్ని మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఎట్లా ఒకసారి ఊతా ఇలా ముఖం మీద పెడతా చూడు. ఇటు దాయికి చూడు. జెడ్ అంతా పడుతుంది మీద. ఒక అర్ధగంట కష్టపడి మేమైతే మా గుడిసెలకు అయితే ఒక లైటింగ్ సెటప్ అయితే తయారు చేసినాం. అరే అబద్ధం ఎందుకు ఆడుతూ? అర్ధగంట అయిందిరా. అర్ధగంట 10 నిమిషాలకి అంతే. సూపర్ ఉంది. ఎవరిది మంచిగా ఉందో ఇల్లు, ఎవరిది లైటింగ్ మంచిగా ఉందో కామెంట్ చేయరి. అయితే ఇలా ముగ్గురు వండుకోవచ్చు మంచి ఆరాంసే. ముగ్గురు వండుకోవచ్చు. కట్ చూడ ఇద్దరు పోయింది. మనది రిచ్ ఉంటుంది, మినిమం ఉంటుంది. అందరు లైట్లు పోతాయి. మన స్లైడర్ ఎక్కుదాం. రెండు పెట్టు. ఇప్పుడు రిచ్ ముద్ద గిట్టి సేవడికి ఒక్క మాడుతుడి అర్థం అప్పుడే కూకునే అంతే. గాయస్ మీరేం టెన్షన్ తీసుకోకూరి. వాళ్ళకి పోతా ఉంటే వస్తా ఉంటాయి. మనం అనేది పర్మనెంట్. ఇవి ఇన్నే ఉంటాయి. పర్మనెంట్ స్పెల్లింగ్ అంతే. అప్పటి నుంచి ఒకటి ఇస్తా ఒకటి చెప్తా అని చెప్పేసి నేను అది ఏముండదు నాకు ఎరికి అని అక్క తిన్నది కాకపోతే గుడిసె మొత్తం కిందనే చేస్తావు. లైటర్ ఉందా మీద? లేదు మొత్తం దాన్ని మొత్తం సింపుతుంది. దాన్ని హేడికాడికి గుడిసెలో వండుకుని లేదు కదా. న్యూస్ పేపర్ సిద్ధర్ లెక్క తయారు చేస్తాం. జేబు జింపురా
లైటర్ లెక్క చక్కర లేస్తున్నా ఆవిడ మంచి కొట్టి ఇక్కడ చేయి పెట్టకూడదు అక్కడ చేయి పెడుతున్నాడు చేయని ఏం చెప్తాడు ఏంటి ఏంటి పోతి శాస్త్రాలు బోల్తు గుడిసె మీద వాడితే గుడిసె అట్టుకుంటది బంద్ అయితే లేదు నువ్వు కడ కింద పెట్టి అని చెప్తా కరెక్ట్ నువ్వు అది కింద పెట్టు కిందనే పెడతా మరి పెట్టు నువ్వు ఇంకా పొక్కలు పెట్టుకోవాలా ఆ పొక్కలు పెట్టు కాదు అలా పెద్ద మాట వస్తుంది రానే అట్లా ఏదో అట్టుకుంటే లేదు అది నువ్వు నేను వెయిట్ చేస్తా కుయ్యలే కుట్టుకులేదు అది ఇల్లు మీద పడితే భయపెడుతున్నా వాళ్ళ ఆయన పక్కదారు హ్యాపీ బర్త్డే కొంచెం పెద్ద వచ్చినది ఆ వేలగల్ల ఆయనది ఏ ముందు పైన నాకు ఎరికేదని అలా రాకెట్ ఆ కచ్చే పరువు ముయ్యేది అన్నీ ఉంటుంది అది ఇటో నీ మీదకో నా మీదకో పిచ్చి మీదకో ఇంకా రైట్ కాలు నొక్కిండు కాలు పెట్టిండు ఇంకటి అయ్యో అంటుకున్నంత ఒక్కడు నాన్న ఊళ్ళో గుడిసె అట్టుకుంటుందా అని సగం అట్టుకునే గుడిసే ఇట్రా అదే నీళ్ళు పొగలుతున్నాయి పొగలొస్తున్నాయి నీళ్ళు 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 ఏ తిగింది కానీ నీళ్ళు అప్పటి నుంచి ఏమో తినేడేమో అని చెప్పేసి మొత్తం కొట్టేసుకుంటాడు ఏదేమైనా ఎంజాయ్ చేసినాం న్యూస్ పేపర్ ఇల్లు మొత్తం ఇది హైలైట్ మట్టుకుంటూనే ఉన్నాయి పొగతనే ఉన్నాయి ఇవాళ జర్ర అయితే డైరెక్ట్ ఒకటి కాదు అయితే కేక్ తింటారా దమ్మవుతుంది కూడా ఘోర మీద అయితే బాబే చేతులు వేసుకోవాలి మేము జర్ర అయితే కాలు పోవు పీచులో వచ్చి 3 వేలు కాదు నువ్వు చిన్నప్పటి నుంచి ఉందా నీకు ఏమన్నా నేనైతే ఇప్పుడు కేక్ తింటున్నా ఈ డబ్బాలో ఇంకా చిన్నగా వచ్చింది దీనికి ఇంకా బట్ట వచ్చింది నేను కొంచెం ఇస్తా నువ్వు కొంచెం బిస్కెట్ సరే కొంచెం మీనా చేద్దాం కొంచెం కొంచెం ఇచ్చిన ఒకటి ఇస్తా సామి ఇచ్చిన సామి మొత్తం ఇంకోటి వాళ్ళైతే కేక్ తింటారు బిస్కెట్ తింటారు అవన్నీ మనకు సంబంధం లేదు నాకు వచ్చిన బడ్జెట్లో ఐస్ క్రీమ్ అవుతున్నా ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నా ఏం తింటారు గోడోనా ఏం లేదమ్మా తల్లి ఏదమ్మా నువ్వు కదా బాబా దగ్గరికి చూద్దాం అనే వారికి బాబా దగ్గరికి నేను కొంచెం బాబాయ్కి ఇచ్చి ఇగో కేకు బిస్కెట్ తీసుకున్నా ఇది రేడియో మధ్యలో క్రీమ్ వచ్చింది దీంతో తింటున్నాయి క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అవుతుంది క్రీమ్ బిస్కెట్ ఇగో క్రీమ్ బిస్కెట్ అప్పుడు క్రీమ్ లేదు అందుకనే కేక్ ఉంది మస్తున్నా ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ ఏం ఫ్లేవర్ క్యారమిల్ చెక్క దాల్చిన ఐస్ క్రీమ్ మర్చిపోయినా
దాల్చిన చెక్క ఫ్లేవర్. ఏందమ్మా నువ్వు గదింటున్నావు జగ్గు జగ్గు కప్పు కాదు, జగ్గు బకెట్ క్యాన్. ఈ క్రీమ్ మధ్యలో పెట్టుకుని తింటే మస్తున్నది. తిని మరి ఇది నీకు కావాలంటే 2 బిస్కెట్ ఇంకోటి ఒకటి దాని రెండన్నా నువ్వు ఇంకోటి ఇది తీసుకో. నా దగ్గరికి రాక అదేటో ఉందంతా తీసుకో. పురుగులున్నట్టున్నాయి అలా. అదే అవే పురుగులు తింటే పని ఏం తింటున్నా ప్రోటీన్ తినొచ్చు నువ్వు. ఇది మస్తున్నాయి. ఇవి తెల్ల జీలకర్ర బిల్ల గాడు రమ్మని పో. వీడు అర్ధగంట ఏమేమో తయారు చేస్తున్నావు వాడు దానికి బూస్ట్ కట్టబెట్టి బూస్ట్ కట్టిన దానికి సేమ్ చేసుకుంటే దాంట్లోకి మళ్ళా అదేంద్రో ఏం తయారు చేస్తున్నారు అంతే బూస్ట్ అయితే కూడా ఉన్నది ఎర్రగా ఆడియన్స్ చెప్పినప్పుడే మీకు చెప్తా. అప్పటిదాకా మీరు ఎట్లున్నారో వాళ్ళకి అట్లే ఉంటారు. మేము ఎట్లున్నాం మేము చెప్తున్నాం. అంతా ఎత్తాడు తిట్టుకోమని చెప్తాడు. ఆఖరికి వస్తే బాబాయ్ కూర అబ్బా చేతి లాంటి పెడతావు నేను పట్టుకుంటుంది. టైం వేస్ట్ అది. చెట్ పో మరి ఇచ్చారు పో, టైం వేస్ట్ అయితే. ఏదైనా ఒకటి తీసుకున్నామో ఆయన. నా దగ్గర ఏం లేవు. ఇక్కడ పూరీడ మొత్తం గుడిసె మొత్తం కూడా పడతావు. గట్ట మంది మనకు వద్దు. మనం అసలు మన మంది అసలే వద్దు మనకు. అద్దనుకుంటే తీసుకో. జెర్సీ పైందనుకో ఏం చేయబుద్ది కాకపోతే డైరెక్ట్ నాకు గుడిసె అంటే పెడితే గిలకే తిను చిప్స్ తిను తింటా చెప్పు. ఆవిడ ఇప్పిండు జర్ర అయితే అన్న చిప్స్ తింటే ఆయన అడుగుతాడు తీసుకుని. చేతులు చెప్తుంటే అర్థమవుతుంది కాబట్టి. చేయి మేము మంచిగా సినిమా అయితే వస్తున్నాం గాయస్. 50 రూపాయలు టికెట్ కట్టినాం అసలు. 50 రూపాయలు టికెట్. 50 ఇక్కడ ఫ్రీరా అట్లా చెప్పాలి. కొంచెం ఇటు మంచిగా ఆడుతులేదు ఇట్లా శాతవాడి బొమ్మ ఎత్తుండ్రా నీకు అప్పలేదా? నువ్వు దాన్ని రాత్రి తీసుకొని చదువు. ఎవరిదాకా మామూలుగా నవ్వుకొని మొత్తం దమ్మట్టినా మస్తు లేట్ అయింది. ఎవరిదాకా విజ్జి బొమ్మ తయారు మీద వేసుడు అది మస్తు దగ్గర గంట అవుతుందో 2 గంటలు అవుతుంది. నవ్విపించుకుని వేసి ఇప్పుడు దానికి ఎనక అది పెట్టి కవర్ పెట్టి ఘోరంగా నవ్వుకున్నాం. తలకాయ చేతులు బాడీ బిల్డర్. ఇది ఏంటిది అంటే నా ఇల్లుకి సెక్యూరిటీ గాలి చూసుకుంటాడు. గాలికి ఈ బిల్ వచ్చినా చూసుకుంటారు. ఓకే డన్. ఇంకొకటి తయారేద్దాం అనుకున్నా కానీ టైం లేదు. ఇప్పుడు వండుకోవాలి. ఇక మంచిగా తిన్నా అదే సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక జెర్సేపు పాట చూస్తా ఏ పాట పాడాలని. పాట సెట్ అయ్యేవరకు ఆకలింది అనుకో మళ్ళీ ఏదైనా వండుకొని తింటా. అదే ఈ కోట్ దగ్గర చెప్తా నీ గురించి. ఇది వచ్చేసి కాలు ఏమో చేతులు తలకే బూస్ట్ డబ్బా ఏమో ఇట్లా చేతులు ఇట్లా పెట్టిండు. ఇదేమో కోట్. ఈ కోటు ఈ మధ్యలో 6 ప్యాక్స్. ఏమేమో కాళ్ళు. ఏంది సన్మానం చెప్తావు? సన్మానం లేదు. ఊసిపోయింది సన్మానం అనగా. ఏదో శాతవాడి పాత సినిమాల్లో శాతవాడి ఇట్లా ఎత్తారు చూడు. మొత్తం ఇట్లా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇట్లా అన్ని అవి మాటలుగా మాలు ఇట్లా పుర్రెలు అవి ఇవన్నీ వేసి సన్మానం అంటే లేదు. కాకపోతే పుర్రెలు ఆ బొమ్మతో ఏదేదో తయారు చేస్తా ఉండి ఏదైనా కానీ నాకైతే కొంచెం ఆకలి అయినట్టు అవుతుంది. నాకు ఎప్పుడు కదా ఆకలి ఊకెత్తనే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ. ఇది గన్ను అది సరిపోలేరా? వాళ్ళ చేతిలో పెడతాయింది గన్ను. ఆ గన్ను ఎటుంటుంది? ఆ గన్ను ఎటుంటుంది? కన్ను కాడుంటా ఇది వేరే ఉన్నది. ఇది మధ్యలో పెట్టి వెనక నుంచి జబ్బ మీద ఇట్లా ఊడాలి. అట్లా వెనక ఇంకా వెనక నాకు అట్లా అది రైట్. అది అది ఫ్లూట్ అయింది. గన్ను కాస్త ఫ్లూట్ అయింది. గన్ను రేక పెద్ద గన్ను. అది గన్ను లెక్క కట్టె పుల్ల చూడు గన్ను. గన్ను రైట్. వండుకుంటున్నా ఇప్పుడు. నేను ఉండగానే మొదలు పెట్టిర్రా. నాకు ఆకలి దూరం పెట్టుకో. ఈ చెత్త మొత్తం తిన్నాడు. ఇగో బిస్కెట్ తిన్నాడు ఇల్లనే వేసాడు. ఐస్ క్రీమ్ తిన్నాడు ఇల్లనే వేసాడు. ఇగో డైరీ మిల్క్ వాంది 2 తిన్నారు మా ఇల్లనే వేసాడు. నేను ఏమని చెప్పలే. నేను
అవి లేద్దాం అనుకోడు మళ్ళీ ఇది బాగా ఎక్కువైంది, కొంచెం తక్కువ వేసుకుంటే అయిపో మంచిగా. ఏది నాది మిడిల్ అయిపోయింది, తక్కువ జాగా అది స్లైడర్ అంటే స్లైడర్. సార్ మీకే నీళ్ళు జాగ్రత్త చూద్దాం. మనము ఎందుకు వేస్తామని అంటే అప్పటి పోతావు పోయి అరే అది ఉండదురా. అరే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఏది మనకి బొమ్మ మాత్రం మస్తు మత్తయింది. అదేమో కానీ దట్ పర్సనల్ అది బొమ్మ మస్తు అయింది. మస్తు అయింది బొమ్మకి మాత్రం. అది మొగని ఆడను నువ్వేదనుకుంటున్నావు? అది రెండు జాంబీ ఆడది. నాకు కూడా ఆకలి అవుతుంది. నాకు వచ్చి కప్పు నూడిల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే వండుకొని తింటా. ఇంతో కొంత కడుపు అయితే నిండుతుంది. నీకు ఆకలి ఎప్పుడు కాదు, నీకు ఎప్పుడు ఆకలి అవుతుంది. నాకు ఆకలి అవుతుంది ఈ మధ్యలో. రోజుకు 2 సార్లు తింటున్నా. 4 సార్లు తింటుండు, 2 సార్లు. వామో నాలుగునే మనిషిని ఇంకేమోనా. నువ్వు ఆత్మవి. ఏదమ్మా నువ్వు, అదే నువ్వు ఆత్మలకు కూడా ఆకలి అవుతుంది. నువ్వు పెద్ద ఆత్మవి అంటే పెద్ద అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మల కంటే కొంచెం కొంచెం ఎక్కువ బరువు ఉంటావు అన్నట్టు. డైరెక్ట్ అజ్జా బాబాయ్ ఈ రమాసం నేల వద్దు నాకు. మా వాచ్మ్యాన్కి ఎంటికలు పెడుతున్నా, మొన్నదాకా గుండి చేయించుకోడు, ఇప్పుడు ఎంటికలు పెడుతున్నా. విగ్గు ఇద్దరు సల్లై పెడితే మంచిగా ఉండవు. కూరాన్ లెక్క ఇక కూరాన్ ఇచ్చాను. రింగులు ఈ కప్పు నూడిల్స్ ఏదో వచ్చింది వెరైటీగా, టేస్టీ సీజన్ అయ్యో మసాలా లో బడ్జెట్ మసాలా గోల్డ్ రాంగ్. అయ్యో నేనే మసాలా వేసుకో. అయ్యో మామూలు ఇంటికెళ్ళి సెట్ అయింది. ఈ బాబాయ్కి చూడు ఇంటికెళ్ళు, నీకే కదా కూరగాయలు వీడు అవి వీడు నాకు గనిగానే మా ఇంటికి నీళ్ళైతే గరమైన. ఇప్పుడు నీళ్ళే మన కప్పు నూడిల్స్ పోతున్నాం. ఇంకా పూసులు మీరే ఉన్నావురా. రిచ్ అంటే మా లాగా ఉండాలి. గది రిచ్చా అది రిచ్చా? కాలే కాలే మాది అయిపోయింది. నాది ఒట్ట మొత్తం రెడీ అయింది, నేను తినేకి రెడీ అవుతున్నాయి. నాకు రెడీ మీదంటే లో బడ్జెట్ కాబట్టి మీకు అట్లుంటుంది. సాస్ పోసుకో, సాస్ పోయాలి. పాప మనకి పాలు చచ్చి పీకురా రే ఇక్కడ దూర పనిగా దానికి ఎత్తున్నారు మొత్తం కలర్ కుట్టి చంపుతావు ఎందుకురా? ఇంటికి కలర్ వచ్చినాయి. చంపైతే డైరెక్ట్ చంపేరా, గట్లా చంపాయి కదా పాపం. వచ్చిండ్రా నూనె కాదు ఇదేదో వచ్చింది నా అట్లా అర్థమవుతలేదు. మావాడు డీహైడ్రేట్ వెజిటేబుల్ అంటే బాబాయ్ నాకేం కాలే. అయిపోయింది బాబాయ్. అప్పుడే పేరేంటి పేరు సీజనింగ్ ఫ్రూట్స్ ఇది మన వెజిటేబుల్స్. చెవడు సార్ చెవడికి టేస్ట్ రావురా ఏ షేక్ అమ్మ అని చెబుతుంది కదా, లిఫ్ట్ అది మండుతుంది జెర్సేపు అయితే. అరే పేపర్ తెగిందిరా. పేపర్ తెగిందట. అసలుగా మీరు మజా ఇలా ఇంత మీద వచ్చిందన్న కదా బాబే పోసిన ఎట్లనా. అది మొత్తం టేస్టింగ్ సాల్ట్ అవి ఇవన్నీ ఉన్నాయి. బాబాయ్ జెర్సేపు పెట్టి కరం అయితే ఏమైతే వస్తుందా అంటే రిచ్ అయింటా పూర్తి తినవదా? పూరాలు తినాలి మరి. టేస్ట్ ఎట్లు రేపు మంచి ఉంటుంది. ఏమొద్దు అవసరం లేదు. చేతోడు మస్తు ఉంటుంది నిజంగా. వద్దు నాకు. ఏ దాదా ఒక్కసారి టేస్ట్ నీ వాళ్ళకి టేస్ట్ నాకు వద్దు వద్దంటే వద్దంటే నచ్చలే అంతడే ఉందంటే నేను ఇయ్యను ఆయన ఇచ్చిన బాబాయ్. అయితే మంచి మ్యాగీ కొరియన్ నూడిల్స్ దాంట్లో చికెన్. కొరియా స్పెల్లింగ్ కొరియా కేవో అలా గీతలు చెప్పలేదు. ఇంతకుముందే డిన్నర్ వేసి పండుకుందామని చెప్పేసానంటే పాట పాడదాం అని చెప్పేసి అంటాడు. విజయమ్మ డైలాగ్ చెప్తాం. నేను వాడతాను చెప్పలేదు. నువ్వే పాడదామన్నావు. పండుకున్నా లేపి మరి పాడదాం అన్నారు. నేనైతే ఒక పాట చూసుకున్నా. ఆ పాట అయితే లిరిక్స్ అయితే చూసుకుంటా పాట పాడతా. నువ్వు కూడా
చూస్తున్నా నేను మనిషికి చూసుకున్న పాట అంటే అందరికీ అంత నోటెడ్ పాటలు ఏం రావు, అందుకే చూసుకుంటూ వాడుతున్నాం. పాట చూస్తాగానే పాట వాడడం, ఎస్ నువ్వు వాడి తింటాం అంతే, జస్ట్ ఎంజాయ్. చల్ అందరూ వాడాలి, నేను అనుకున్నా మరి అయితే. గుడ్ నైట్ గాయస్, బాయ్. పండుకుంటా నేను. ఇది పోయాండి బెటరా. వార్తలు చదువుతుంది రామస్వామి గారు. న్యూస్ పేపర్ 28 జిల్లాల నుంచి అమ్మాయిలు పోటీ పడుతూ పెళ్లి చేసుకుంటామంటూ వచ్చారు. మొత్తం ఉందిరా 28 జిల్లాల నుంచి 28 జిల్లాల నుంచి కాదు, 28 రాష్ట్రాల నుంచి. సినీ జిల్లాలు 33 ఉంటాయి తెలంగాణలో. అరే 28 జిల్లాల నుంచే వచ్చిర్రా. మొన్న మరి 70 అన్నావు. జిల్లా అది వేరే ఇది వేరే జింగిడిగా 28 జిల్లాల నుంచి వచ్చిరాట ఇప్పుడు. మరి పెళ్లి చేసుకుంటా ఏమో వద్దు అని తిరస్కరించిన రామస్వామి అట. ఎంతమంది వచ్చింది దగ్గరికి? 28 జిల్లాల నుంచి వచ్చిరట. ఎంతమంది? అడేది లేదు, రాజు వెడ్స్ రాంబాయి బొమ్మ కనబడుతుందా? రాజు వెడ్స్ రాంబాయి ఇక్కడ కనబడుతుందా? కనబడదు. అడేంది న్యూస్ చదవాలా ఇప్పుడు అందరు ఫన్నీగా. బాబాయ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. హైట్ లేదు, రిజెక్టెడ్. ఇప్పుడు వాడి వేడికి వేలాయే, ఎండాకాలం బందాయే, వర్షాలు స్టార్ట్ అయ్యే, దున్నుకాలు స్టార్ట్ అయ్యే. నువ్వేం చేస్తావు? నేను ఇతనాలు ఎక్కువ పెళ్ళి అయితే లేదా? ఇంతమంది అయిపోయినాయిగా 28 జిల్లాల నుంచి. నువ్వు రిజెక్ట్ చేసినావుగా. అది దట్ వాస్ పర్సన్. ఆల్రెడీ 70 మంది ఉన్నారు. అది అంటే వాళ్ళని కూడా కౌంట్ చేయరు కదా అన్న. మొత్తం వెజ్ గురించి ఉంది ఇలా. నేను ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నా. ఇంగ్లీష్ పేపర్ నా గురించి అన్నాడు మళ్ళీ చెప్తలేడు. అది కొంచెం ఈరోజు వార్తలు వచ్చేసి ఇంగ్లీష్లో. టుడేస్ వాట్ ఇస్ ద న్యూస్ మీన్స్. నీ గురించి ఏమనుంది అంటే నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంబటి రామస్వామి గౌడ్. చూడు గిడ ఇగో ఇన్ ద డ్రీమ్స్. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి సంబంధాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద కారుల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అమ్మాయిలు పెళ్లికి. ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి మొత్తం పెద్ద ఎత్తున హై లెవెల్ పెళ్లికి అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా వస్తున్నారట. బాబే మోహన్ రెడ్డి చేసుకుంటాడు. అందుకని చెప్పేసి ఇక కమ్మ మరెత్తున్నా. ఒకడేమున్నా ఏదిరా జామ్యాన్ గురించి. ఆపద పద డైరెక్ట్ నిద్రపో కన్నా. సరే ఓకే డైరెక్ట్ నిద్రపోతా. అదే ఇగో నిద్రపో కన్నా. ఇక్కడ లేకపోతే నన్ను అడుగురి, ఇక్కడ ఉంది ఇగో. మరి నిన్ను కాదు నిద్రపో అంటే నువ్వా? అమ్ముల్ని కొంచెంసేపు నేను కన్నా అంటే నువ్వా? కొంచెంసేపు కన్నా అంటే నువ్వు కానీ కన్నా 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 నిద్రపో కన్నా స్పెల్లింగ్ నాకు చదువురా. ఇదంతా కాదు, అయితే పాటనే పాడతాయి. ఇదంతా తలకాయ వచ్చి మీరు చదువుకోరి. అని పాట పాడతా. నేల తల్లి గుండెలో నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాలా. ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాలా. మధ్యలో దరు వెయ్యాలా తుల్లి పడేలా. పాటే వింటే ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా. గడుచుడు జిందులేసి ఆడాలిరా. అమలు వచ్చింది. కోయిలమ్మై పాడాలిరా. చిందులేసి ఆడాలిరా. అమలు అమలు డామ్లు డామ్లు గాయస్
ఇదైతే చిన్న పాట. బాబాయ్కి ఇప్పుడైతే ఎప్పుడో పెళ్ళయింది, అమ్ములు వచ్చిందా? అమ్ములు దయ్యం అది. నువ్వు వాడు, నువ్వు వాడతాను. చూసుకోవాలి. చిన్న పాట కాకపోతే మస్తు ఉంటుంది పాట. ఇది చిన్న పాట, డప్పు ఉంటే మస్తు ఉండు, కాకపోతే డప్పులే, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోరు. నీ చిన్న పాటనా? ఏది ఇవరిదాకా పాటలు పాడుతున్నాయి కదా, మధ్యలో కూరగాడు ఏం చేసిండు ఒకటి గాలిపటం చేసిండు. ఇప్పుడు మేము కూడా తగ్గేది లేదని చెప్పేసి మేము కూడా తయారైతే రాకెట్ కాదు కోడిపుంజు. ఫైటర్ జెట్ అందరి రాకెట్లు అయితే రెడీ అయినాయి. ఇప్పుడైతే ఎత్తున్నాం ఇక. దూరం బా బాబాయ్, నువ్వు ఫస్ట్ అబ్బా నువ్వు వేసేసారు కాదు గీనే రిచ్, నువ్వు రిచ్ ఫస్ట్ చేయాలి. ఊరు నుంచి రిచ్ రిచ్ గట్లుంటాయి. మస్తు తయారేస్తావు నువ్వే, నువ్వు అవతలేవు. ఏయ్ నువ్వే నువ్వు బాబాయ్ ఫస్ట్ మీ మధ్యలో వాళ్ళు బాబాయ్ ఫస్ట్. అబ్బా నీ అబ్బా అదే ఫ్లైట్ అంటే అది ఉట్టి కాగితం అది. గూడాలు అల్ల పోసుకొచ్చి ఇలా ఎడేయాలి 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 చక్కనా ఇంకరనా కిరమరనా ఇట్లా ఆప్షన్లు కూడా ఉన్నాయి ఇంకా మరి మరి జట్టు ఎటు ఏమడాలి 2026 గుండ్రంగా తిరుక్కొచ్చి ఇట్లా పోవాలి. మంచి పోయి జద్దీయకు -1 పాయింట్. ఇంకోసారి ఛాన్స్. నీ దగ్గర కూడా రాదు, నీది నా దగ్గరకు వచ్చింది. మీ దగ్గరికి వచ్చి రాదు. అయ్యో ఫస్ట్ నువ్వు లాస్ట్ చేయాలి. ఉంటావు వెనక కూర్చుంటే గడ్డకి వచ్చింది. ఎత్తురా పడాలి ఎత్తురా అంటే మీకైతే పోవనట్టు. పో పో బావు. మళ్ళీ మా బాబు 2 ఛాన్సులు కాబట్టి నేను కూడా 2 ఛాన్సులు తీసుకుంటాను. 2 ఛాన్సులు అంతే విన్ను ఇయ్యాను. లేదు అడుగులు బరువు చూడకు. పేపర్ వేసాడు, పేపర్ వేసాడు గాలపడ. నాది గీడికి వచ్చింది, ఇట్లా తిరిగి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇప్పుడు దాన్ని మాడిపోయి చేసాడు, దాన్ని మొత్తం చేంజ్ చేసాడు. ఇప్పుడు కూడా ఒక పుది ఇజ్జత్ పోతుంది. అమెరికా సంబంధం అమెరికా సంబంధం క్యాన్సల్. అసలు అమెరికా సంబంధం వచ్చింది మొన్ననే. మీదకి పెడతాడు. అమెరికా మొత్తం ఫ్లైట్లు ఉంటాయి. ఇంకా తన్లాడి 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 బాగా కంగ్రాచులేషన్స్. బాగా కష్టపడ్డా. నీళ్ళు కూడా రాదు. ఎంత దూరం వేసాడు కష్టపడ్డావు నువ్వు. గీనేది ఊదినా బాగా. కంగ్రాచులేషన్స్. మీ వాడు సపోర్ట్ చేసాడు అటు బొమ్మని. గాలి కాపి వీడు. అర్రే మస్తు అంటే పెట్టరావని మర్చిపోతా అనుకుంటారు కానీ పాట పాడు. పాట పాడు పాడు పాడమంటే పాడేది పాట కాదు, ఎందుకంటే సాంగ్. డైలాగ్ చూడు. ఇప్పుడైతే ఒక డైలాగ్ చాలా సేపు కష్టపడిన తర్వాత పాటలు అయితే మొత్తం బిస్కెట్ అయినాయి. పాటలు వాడరట వాళ్ళు. డైలాగ్ చెప్తాం అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి అని సరే అని అప్పలెక్కడి ఫస్ట్ నువ్వు పెద్ద నుంచి నువ్వు వాడు. నువ్వు డైలాగ్ చెప్పు. అప్పలేవు మీరే డైలాగ్ మీ తర్వాత డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. బాబాయ్ మరి పొడుగు ఉండొద్దురా. ఎందుకు నేను ఫస్ట్ వచ్చింది అనుకో, నువ్వు చెప్పాలి. మళ్ళీ రాయితే వద్దు అవసరం లేదు. కరెక్ట్ ఇప్పుడు ఎవరు వెళ్తే వాళ్ళు ఫస్ట్ చెప్పు. ఎవరు వెళ్తారు? నువ్వు ఎవరు వెళ్ళినా ఫస్ట్ చెప్పు. ఎట్లా రెడీ రెడీ రెడీ. ఏ లే మీ ఇద్దరు అంకురు. మీ ఇద్దరు అనుకుంటారేమో చూస్తున్నాను ఫస్ట్. కళ్ళ మూసుకుంటా. నేను కూడా కళ్ళ మూసుకుంటా. మీరిద్దరు నువ్వే పాటు అప్పలాగడు వేరే దాని డైలాగ్ ఇంకేదో ఎవరైతే చెప్పు. అప్పలేదు అంబలే పక్క దేవుడు నువ్వు రాలే. బాబే వచ్చిండు. దొంగ సెకండ్ లాస్ట్ ఫస్ట్ నువ్వే కదా. నేనే
ఎట్లనే తప్పదు ఇక బాయిల పడ్డా కదా ఇంకా తప్పుతా డైలాగ్ ఏమో ఉండే పెద్ద సినిమాది డైలాగ్ నీ అబ్బా నాకు దారబుద్ధి అవుతుంది నువ్వు ముట్టుకుంటే పోతావు రాట ఎక్కుతుడు పనిసలు పడుకుంటా అంటే పడుకున్నది ఇది మన అంటే మనం మాట్లాడుకున్నట్టు ఉండదు కొంచెం ఏదో ఇట్లా తెలుగు dialogue plus వేరే అన్ని వేరే అన్ని అన్ని ఆల్కచ్చా. మన 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 స్లాంగే కానీ కొంచెం కచ్చా. కమాన్ నాకు కూడా మాకు డైలాగ్ కావాలి main. ఓకే 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 ఒకే పని చేయని ఒకే పని చేసేనీకి ఒకే నాగా బతికేనీకి ఒక నేగి మరి ఏంటిది మరి నాగమల్లెలో తీగ మల్లెలో. గంట సేపు చూసిండు రాదా నేను ఏడ చూసిన నువ్వేగా చెప్పిండు డైలాగ్ నేను 2 సార్లు చూసుకున్నా. నేను ఒకసారి చూసిన మరి నా సరే చెప్పి ఇక. బాబాయ్ అనుకొని మొత్తం చెప్పు చేసిండు. సరే చెప్పు ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతకనీకి ఇంత పెద్ద బతికేందుకు ఈ ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు వేసేయాలి మళ్ళీ పుడతామే ఏంటి కానీ అట్లా అంటే రాలే. ఆ మనం slang అనుకున్నట్టు రాలే. రాలేదు కానీ డైలాగ్ అయితే నువ్వు ఎప్పుడే dialogue చెప్తా వచ్చింది. నువ్వు ఎప్పుడే రాదు చెప్తా. నాకు ఆయనతో కూడా రాదు నాకు అది నువ్వు చెప్పినాక అట్లా చెప్తా నేను ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతికేనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల మళ్ళీ పుడతామా ఏంటి ఇంతే ఇట్లున్నది ఇట్లా ఇట్లా ఇంతే. కరెక్ట్ రాలే కరెక్ట్ రాలే మళ్ళీ రీటేక్. నేను మళ్ళీ చెప్తా నేనే చెప్తావు నాకు ఫస్ట్ అదే కదా ఫీల్ ఒకే పని చేసేనీకి ఒకేనాగా బతికేనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల మళ్ళీ పుడతామా ఏంటి ఇది మళ్ళీ వచ్చింది కథ. ఒకటే పని చేసేనీకి ఒకటేలాగా బతకనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏది ఉన్నప్పుడే ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతావా ఏంటి బాబాయ్ బాబాయ్ అడతలేదు ఇట్లా అంతేనా ఒకటేసారి అంటే ఇప్పుడు చెప్పు మాకు అదే సింగిల్ టేక్ ఒకసారి చూసుకున్నా సింగిల్ టేక్. కొంచెం ముంగడు భయం అవుతుంది ఇల్లు కూర్చుకుంటుందని ఒకసారి చూసుకుంటా. ఒకసారి మీ డైలాగ్ చెప్పు. ఒకటేసారి ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతకనీకి ఇంత పెద్ద బతికేందుకు బతుకు బతుకున్నాడు అంత మధ్యలో ఎందుకు ఇది అంతా మనకి ఒకేలాగా ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతికేనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నీళ్ళ మీద ఉన్నప్పుడే చేసేయాలా ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతకనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే వేసేయాలి మళ్ళీ పుడతామా ఏంటి అంతే అంతే ఒక్కటే టేక్ అట్లుంటది. ఆ డైలాగ్ అన్నది దాన్ని కాదు. ఒకే పని చేసేనీకి రెడీ 1 2 3 ఒకే పని చేసేనీకి ఒకేలాగా బతికేనీకి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా మళ్ళీ పుడతామా ఏంటి. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా జరు ఈ లోపలికి ఎక్కువ ఏమంటారు ఇడికి గుంజుకొని లోపల అనుకుంటాను ఈ బయట పట్టుడు లోపల పట్టిన బయట చూడు మంచిగా ఫుడ్ ఐటమ్స్ మొత్తం వాడు చేసారు వీళ్ళైతే ఉన్నాయి నేనైతే ఉన్నది మన ఇది ఉన్నది ఆల్రెడీ జిమ్ ఏది ఏదో కవర్ ఇగో మెల్లగా కిట్టును మా చిన్నగాడు ఏం చేసిన అంటే బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుక తిన్నారు ఇవి రెండు నాగా ఇప్పుడు ఇగో నా దగ్గర కోల్డ్ కాఫ్ ఉంది నేనైతే నాకు తాగబుద్ధి అయితే లేదు చిన్నగానికి ఇస్తా చిన్నగానికి ఇస్తున్నా నువ్వు కొన్ని చిన్నగానికి ఇచ్చిన నా దగ్గర కోల్డ్ కాఫ్ ఉండే నేను ఏం చేస్తా అంటే చిన్నగానికి ఇచ్చేసిన నా దగ్గర కోల్డ్ కాఫ్ ఉండే నేనైతే 3 సార్లు చెప్పిండు డైలాగ్ ఒక్కడే డైలాగ్ 3 సార్లు చెప్పిండు శేఖర్. ఇప్పుడు నా ఐస్ క్రీమ్ చిన్నగానికి ఇచ్చేసిన నాకు ఇది తాగబుద్ధి కాదు చిన్నగానికి ఇస్తున్నా చిప్స్ అయితే ఇస్తుంటుకురాడు అన్యాయం రా ఇది నువ్వు మరి ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతున్నా అదే గైస్ నాకైతే నిద్ర వస్తుంది నేనైతే అనుకుంటున్నా మంచిగా ఇవన్నీ కదా తిన్నాగా నిద్ర వస్తుంది బాబాయ్ ఇప్పుడో కోమ మంచిగా అనుకోడు బాయ్ అయ్యో పాములు వస్తాయేమో భయం అవుతుంది నాకు పాములు తెలుగు నేనైతే అనుకుంటున్నా బాయ్ నాకు కూడా ఇక తిన్న సట్టు ఇవన్నీ అక్క లేసిన నీళ్ళు అయినా నాకు కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇక తెలిసిందే నేను కూడా వండుకుంటున్నా
నాకైతే కిందికి గిట్ట జాకెట్స్ పెట్టుకుని ఇట్లా, ఎందుకంటే అలాగే మంచిగా చల్లగా వస్తుంది అని చెప్పేసి. చూద్దాం అలాగే చల్లగా వస్తుందా రాదా అని. ఎట్లయినా సర్వైవ్ అవుతాం పొద్దుగాల, కాకపోతే ఏం పాములు తెలియని ఏం రావద్దు ఇక. అట్లయితే ఆరామ్సే ఉండొచ్చు ఇలా. అవ్వ చూసిరా మొత్తం కుక్కపోయిన మొత్తం అయితే మాంచేమన్నా ఉడిచేమో ఆడుంది వచ్చేమో మాంచేమన్నాడు. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే